గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ప్రీవియస్ క్లాస్లో తెలుగు అంకెలు మరియు యావత్తు నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో రావత్తు నేర్చుకుందాం. ఓకేనా? రావత్తు ఎలా రాయాలనా? ఇలా. ఇదేమొత్తు? రావత్తు. ఓకే, ఈ రావత్తుని ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. రావత్తు ఇలా రాసినా కరెక్ట్, లేదంటే ఇలా రాసినా కూడా కరెక్ట్. ఓకే, ఇది ఏమొత్తు? రావత్తు. ఓకే, ఫస్ట్ మనం రా గుణింతానికి రావత్తు ఇచ్చినప్పుడు ఎలా పలుకుతున్నామో తెలుసుకుందాం. ఓకేనా? రా కదా, రాకు రావత్తు ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా పలకాలి? రా 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 రా. దీనికి ఎగ్జాంపుల్ రా అన్న అక్షరానికి ఎగ్జాంపుల్ తీసుకుందాము. క ర క ర కర అవుతుంది కదా. అదే రా అనే అక్షరానికి రావత్తు చేర్చి రాస్తున్నాను. ఇప్పుడు ఎలా పలుకుతాము? కర్ర కర్ర కర కర్ర. చూడండి, రా ర కర కర్ర. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. జస్ట్ రా అనే అక్షరం ఉంటే రా కర అని పలుకుతున్నాం. అదే రాకు రావత్తు ఇచ్చినప్పుడు ఎలా పలుకుతున్నాము? కర్ర కర్ర. రా అనే అక్షరానికి రావత్తు వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని ఒత్తి పలకాలి. ఒత్తి వచ్చినప్పుడు ఏం చేయాలన్నా ఆ అక్షరాన్ని ఒత్తి పలకాలి. ఓకేనా? కర్ర. నెక్స్ట్, రాకు దీర్ఘం ఇస్తే రా కదా. రాకు దీర్ఘం ఇచ్చి రావత్తు ఇస్తే రా రా రా. దీనికి ఎగ్జాంపుల్ కు రాడు కురాడు. కు రాకు దీర్ఘం ఇస్తే రా, డకం ఇస్తే డు, కురాడు కదా. ఇందులో నేను రాకు దీర్ఘం ఇచ్చి రావత్తు ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా పలకాలి? కుర్రాడు కుర్రాడు. ఇందులో కరెక్ట్ వర్డ్ ఏదినా? కుర్రాడు కరెక్టా, కుర్రాడు కరెక్టా? కుర్రాడు అంటామా, కుర్రాడు అంటామా? కుర్రాడు కదా. రాకు దీర్ఘం ఇచ్చి ఏం రావాలి? రావత్తు ఇవ్వాలి. ఓకే, కుర్రాడు. రాకు గుడిస్తే రి. రాకు గుడిచ్చి రావత్తు ఇస్తున్నాను. ఇప్పుడు రి 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 రి. కోతం ఇస్తే తో, రాకు గుడిస్తే రి, తొరి తొరి. అదే రి అనే అక్షరానికి రావత్తు ఇచ్చామనుకోండి, ఇప్పుడు తొర్రి తొరి తొర్రి తొరి తొర్రి. ఓకే, నెక్స్ట్, రాకు ఏత్వం ఇస్తే రే. రాకు ఏత్వం ఇచ్చి రావత్తు ఇస్తున్నాను. రే రే రే. దీనికి ఎగ్జాంపుల్ మా. ఎగ్జాంపుల్ నానా మా సారీ. గో గా గొత్తం ఇస్తే గో, రాకేతం ఇస్తే రే, గొరె గొరె. రాకు ఏతం ఇచ్చి ఇప్పుడు నేను రావత్తిస్తున్నాను. ఇప్పుడు ఎలా పలుకుతాము? గొర్రె గొర్రె గొర్రె. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. పాకం ఇస్తే పు, రాకేతం ఇస్తే రే, పురే కదా. ఇప్పుడు రేకు రావత్తిస్తున్నాం. ఇప్పుడు ఎలా పలకాలి? పుర్రే పుర్రే గొర్రె. ఓకేనా? ఇప్పుడు ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా ఇచ్చి చూద్దాం. అంటే కా అనే హల్లుకి రావత్తు, మా అనే హల్లుకి రావత్తు, ఇలా ఇచ్చినప్పుడు ఎలా పలుకుతామో తెలుసుకుందాం.
ఓకే. కాకు రావత్తిస్తే క్ర. కా యొక్క సౌండ్ ఏమవుతుందన్నా కుగా చేంజ్ అవుతుంది. కా యొక్క సౌండ్ కుగా చేంజ్ అవుతుంది. రావత్తు ఎలా పలుకుతాము? రుగా పలుకుతామా, రాగా పలుకుతామా? రాగా పలుకుతాం కదా. కు ప్లస్ రా క్ర. కా యొక్క సౌండ్ కుగా చేంజ్ అవుతుంది. రావత్తుని రాగా పలుకుతాం. రెండు కలిపితే క్ర. కు ప్లస్ రా క్ర. కాకు రావత్ ఇచ్చినప్పుడు ఎలా పలకాలి నాన్న? క్ర క్ర. ఓకే. నెక్స్ట్ తాకు రావతిస్తే త ప్లస్ ర త్ర 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 కదా. గాకు రావతిస్తున్నాం. ఇప్పుడు గ ప్లస్ ర గ్ర. చాకు రావత్తు చు ప్లస్ ర శ్ర. షాకు రావత్తు శ్ర. షు ప్లస్ ర శ్ర. అదే హాకు రావత్తు వస్తే హ్ర హ్ర. పాకు రావత్తు ప్ర. ప ప్లస్ ర ప్ర. ప ప్లస్ ర ప్ర. ఇంకా దాకు రావత్తు ది ప్లస్ ర ద్ర. ది ప్లస్ ర ద్ర. ఓకే. టాకు రావత్తు ట ప్లస్ ర ట్ర. ఓకే. ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని పదాలు రాసుకుందాం. ఓకేనా? ఛ ఛ తాకు రావతిస్తున్నాను. ఛ త ర ఛత్రము ఛత్రము ఛత్రము. ఛ త తాకు ఏమొచ్చాము? రావత్తు. సో అప్పుడు తా యొక్క సౌండ్ దేనిగా మారిపోతుంది? తుగా చేంజ్ అవుతుంది. రావత్తుని రాగా పలుకుతాం. ఛ త ర ము ఛత్రము ఛత్రము. ఓకే. నెక్స్ట్ చ క్ర ము చక్రము. చ కా యొక్క సౌండ్ కుగా చేంజ్ అవుతుంది. చక్ రా రావత్తుని రాగా పలుకుతాం. చ ర ము చక్రము. కలిపి చదివితే ఏమవుతుంది? చక్రము. ఓకే. చక్రము. నెక్స్ట్ గాకు రావత్ ఇచ్చాం స్టార్టింగ్ లోనే. ఇప్పుడు ఎలా చదవాలి? గ్ర గ్ర గ్ర. గ్ర పక్కన సున్నా పెడితే గ్రం ధ ము గ్రంథము 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 గ్రంథము. ఓకే. అలానే ఇంకొకటి రా పక్కన సున్నా పెడితే రమ్ ధ. ధాకు రావత్తు రంధ్రము. రమ్ ధ. ధాక సౌండ్ ధగా చేంజ్ అవుతుంది. రంధ్ర ర ము రంధ్రము రంధ్రము. ఓకే. నెక్స్ట్ మం త ర ము మంత్రము మంత్రము. ఇలాంటివి ఇంకొన్ని రాసుకుందాం. ఇప్పుడు మీరే చెప్పండి. చంద్రుడు చంద్రుడు. ఇక్కడ ఈ చంద్రుడిని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే చం. మేడం నార్మల్గా మీకు ఇలా ఉంటే చదవగలరు కదా, ఇలా ఉన్నా చదవగలరు. కానీ ఇక్కడ దాకు కొమ్ము కూడా ఉంది. దాకు కొమ్ము కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎలా పలకాలి అంటే ఈజీ మెథడ్లో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. చం. దా యొక్క సౌండ్ ఏమని చెప్పుకున్నాము? అక్కడ ఏ లెటర్ అన్నా ఉండని ఆ లెటర్ యొక్క సౌండ్ ఏంగా మారిపోతుంది? నకారం వచ్చేసి ద. దా ఉంటే దిగా చేంజ్ అవుతుంది. కా అంటే ఎక్కువగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ గా అంటే గుగా చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ దా అనే లెటర్ ఉంది. దా యొక్క లెటర్ని దిగా మార్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఒత్తు ఏముంది ఇక్కడ? రావత్తు. సో రావత్తుని
రాగా పలుకుతాం కదా. రా రాసుకున్నాం. ఇక్కడ డాకు కొమ్ము ఉంది, దాకు కొమ్ము ఉంది కదా. ఈ దాకు ఉన్న కొమ్ముని రాకు కొమ్ముగా మార్చుకుంటాం పలికేటప్పుడు. దాకు ఉన్న కొమ్ముని రాకు కొమ్ముగా మార్చుకుంటాం. ఓకేనా. ఇప్పుడు రావద్దని రాగా రాసుకున్నాము. ఈ దాకు ఉన్న కొమ్ముని రాకు చేంజ్ చేసాం, రు అవుతుంది అప్పుడు. నెక్స్ట్ ఏముంది, డు. ఇప్పుడు చదవండి ఏమవుతుందో. 2 లెటర్స్గా డివైడ్ చేసుకోండి. చంద్, చంద్, రుడు, రుడు, చంద్రుడు. కలిపి చదివితే ఏమవుతుంది, చంద్రుడు. ఇలా మీరు ఈజీగా డివైడ్ చేసుకొని ఈజీగా చదవచ్చు. ఓకేనా. చంద్రుడు. ఓకే. నెక్స్ట్ యంత్రము, యంత్రము, యంత్రము. తా యొక్క సౌండ్ ఎత్తుగా చేంజ్ అవుతుంది, రావత్తు రాగా పలుకుతాం. యంత్రము, యంత్రము. ఓకే. నెక్స్ట్ ప్రకాశము. పాకు రావతిస్తే ప్ర, కాకు దీర్ఘం ఉంది కాబట్టి కాశము, ప్రకాశము. ఎలా చదవాలన్నా, ప్రకాశము. ఓకే. నెక్స్ట్ సమగ్రము. గా యొక్క సౌండ్ గగా చేంజ్ అవుతుంది, రావద్దు రాగా పలుకుతాం. సమగ్రము, సమగ్రము. కానీ మీరు ఇలానే డివైడ్ చేసుకొని చదవచ్చు. మేడం 4 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి, చూసిన వెంటనే మేము చదవలేము అనుకున్న వాళ్ళు చూడండి, ప్రకాశము ఉంది కదా, 4 లెటర్స్ ఉన్నాయి. మేడం ఈ 4 లెటర్స్ ఉన్నాయి, చూసిన వెంటనే మేము చదవలేము అన్నప్పుడు ఎలా చదవాలి అంటే డివైడ్ చేసుకోండి. ఫస్ట్ లెటర్ ఏముంది, ఇక్కడ పా ఉంది కదా, పాని పగా చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ పాకు ఏమవుతుంది, రావతుంది. రావత్తు యొక్క సౌండ్ ఏమి మారదు కాబట్టి రావత్తుని రాగా రాసుకుంటాం. ప ప్లస్ రా, ప్రా. నెక్స్ట్ కా షము. ఇప్పుడు 2గా డివైడ్ చేసుకొని చదవండి. 2 ప్లస్ రా, ప్రా కా షము, ప్రకాశము. డివైడ్ చేసుకొని చదివితే ఏమవుతుందన్నా, ప్రకాశము. ఓకేనా. అలానే సమగ్రము కూడా. ఇక్కడ కూడా 4 లెటర్స్ ఉన్నాయి కదా. సమ, ఇటుని ఇలానే డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రా ఉంది. గ్రాలో గా యొక్క సౌండ్ గగా చేంజ్ అవుతుంది, రావత్తుని రాగా రాసుకుంటాం. డివైడ్ చేసుకోండి. ఇప్పుడు సమ గ ప్లస్ రా, గ్రము, సమగ్రము, సమగ్రము. ఇలా డివైడ్ చేసుకొని కూడా మీరు ఈజీగా చదవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రావత్తు గురించి తెలుసుకున్నాం. అలానే ర, ర బండిరా అంటారు కదా మీరు, బండిరా కాదు నాన్న, ర. నేను అక్షరమాల చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఇది ర, ఇది ర, 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 ర. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు రావత్తు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రావత్తు గురించి తెలుసుకుందాం. ఓకేనా. రాకు రావత్తు ఏమైనా మారుతుందా, మారదు, అలానే వస్తుంది. ఓకేనా. ఒత్తు యొక్క రూపము మారదు. ఓకే. ర, రాకు రావత్తిస్తున్నాను. ర, 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 ర,
ర అలానే పలుకుతాము. అంటే ఇక్కడ సౌండ్ చూడండి, ర అంటాము. అదే రాకు రావత్ వచ్చినప్పుడు ర ఒత్తి పలుకుతాం. ఓకేనా? ఈ రాను ఉపయోగించి మనము కొన్ని పదాలు రాసుకుందాం. ఓకే, మా గుడిస్తే రీ రావత్. మర్రి రావత్ లేకుండా పలికినప్పుడు ఎలా పలుకుతున్నామో, రాసినప్పుడు రావత్ ఇచ్చినప్పుడు ఎలా పలుకుతున్నామో తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనా? మా రి, మా రి, మరి, మా రి మరి. అది ఇక్కడ రాకు రావత్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎలా పలకాలి? మర్రి, మర్రి, మర్రి. ఓకే, మర్రి. అదే ఇక్కడ ఈ రీ రాసామనుకోండి, మర్రి. చూడండి ఎలా పలుకుతున్నామో డిఫరెన్స్ ఇక్కడే తెలిసిపోతుంది మీకు. మర్రి, 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 మర్రి. ఓకేనా? ఇక్కడ బండిరా వచ్చింది కాబట్టి సౌండ్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో. ఇక్కడైతే మర్రి అంటాం, మర్రి. అది ఇక్కడ ఈ బండిరా రాసినప్పుడు ఎలా పలుకుతాము? మర్రి, మర్రి, మర్రి. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుంది కదా? నెక్స్ట్ ప ర, పర, ప ర, పర, ప ర, ప ర, రాకు రావత్తు, పర్ర, పర్ర, పర్ర. ఓకే, నెక్స్ట్ గు ర ము, గు ర ము, గుర్రము, గుర్రము. అదే రాకు రావత్తు చేరుస్తున్నాను. ఇప్పుడు ఎలా పలుకుతాము? గుర్రము, గుర్రము, గుర్రము. అది ఇక్కడ బండిరా రాకుండా రాకుండా ఈ రా రాసామనుకోండి, ఇప్పుడు ఎలా పలుకుతాము? గుర్రము, గుర్రము. ఇక్కడ బండిరా రాస్తున్నాను, ర రాస్తున్నాను, ర. సౌండ్ చూడండి, ర, 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 ర కదా. ఇక్కడ ఇప్పుడు గుర్రము అన్నప్పుడు ఎలా పలకాలి? గుర్రము, గుర్రము. ఓకే, గుర్రము. సౌండ్ డిఫరెన్స్, వైబ్రేషన్స్ తెలుస్తుంది కదా. నార్మల్ రా ఉన్నప్పుడు ఎలా పలుకుతున్నాము, ర ఉన్నప్పుడు ఎలా పలుకుతున్నాము. ఇక్కడైతే ఎలా పలుకుతాము? గుర్రము, గుర్రము. అది ఈరా ఉన్నప్పుడు గుర్రము, గుర్రము. ఓకే, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఓకే, ఇవి అన్నమాట వీటికి ఎగ్జాంపుల్స్. ఓకే, సి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 37. ఫస్ట్ వర్డ్ ఏముంది నాన్న? ఛత్రము, ఛత్రము. చక్రము, చక్రము. గుర్రము, గుర్రము. గొర్రె, గొర్రె. ఓకే, కింద చదవండి అనేసి కొన్ని పదాలు ఇచ్చారు. పర్ర, మర్రి, బుర్రు, మంత్రము, చంద్రుడు, యంత్రము, పుర్రె, గ్రంథము, రంధ్రము, సమగ్రము, ప్రకాశము. ఇంకొకసారి చూద్దాం నాన్న. పర్ర, మర్రి, బుర్రు, మంత్రము, చంద్రుడు, యంత్రము, పుర్రె, గ్రంథము, రంధ్రము, సమగ్రము, ప్రకాశము. ఓకే, నెక్స్ట్ రీడింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారు నాన్న, రీడ్ చేద్దాం మరి. మర్రి చెట్టు తొర్రలోన బుర్రు పిట్ట దూరుంది, కుర్రవాడి చేతిలోన కర్ర చూసి తుర్రుమంది. ఓకే, ఇంకొకసారి చెప్పుకుందాము. మర్రి చెట్టు తొర్రలోన బుర్రు పిట్ట దూరింది, కుర్రవాడి చేతిలోన కర్ర చూసి తుర్రుమంది. ఒక మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్లకి ఏముంటుంది? తొర్రలు ఉంటాయి కదా లోపలికి. ఆ తొర్రలోన ఒక బుర్రు పిట్ట, ఒక పిట్ట దూరింది. ఆ పిట్ట పక్కనే ఉన్న ఒక కుర్రాడి చేతిలో కట్టెని చూసి భయపడి ఏం చేసింది? తుర్రుమని ఎగిరిపోయింది. ఓకేనా? మర్రి చెట్టు తొర్రలోన బుర్రు పిట్ట దూరింది, కుర్రవాడి చేతిలోన కర్ర చూసి తుర్రుమంది. టర్న్ ది పేజ్. అభ్యాసం. అభ్యాసంలో కూడా మనకు కొన్ని పదాలు ఇచ్చారు.
ఈ పదాలను మనం ఇప్పుడు చదువుదాం. ఓకే. ఊడల మర్రి, ఊడల మర్రి. ఊతకర్ర, ఎర్ర మందారం. గొర్రె తోక, బర్రె పాలు, బర్రె పాలు. చూడండి, నేను రాకు రావత్ వచ్చినప్పుడు ఎలా పలుకుతున్నాను, రాకు రావత్ వచ్చినప్పుడు ఎలా పలుకుతున్నాను మీకు డిఫరెన్స్ తెలుసుకున్నాను. ఓకేనా. బర్రె పాలు, బర్రె పాలు. తొర్రి నోరు, గుర్రపు బండి, గుర్రపు బండి. ఓకే. కుర్రకారు, కుర్రకారు. ఓకే. ఈ పదాలను మీరు బాగా లర్న్ చేయాలి నాన్న. ఈ పదాల నుంచి మీకు కింద ఖాళీలను పూరించడం కానీ సరైన పదాలను రాయడం కానీ ఎక్కువ మీరు అభ్యాసంలో ఉన్న పదాల నుంచి అడుగుతారు. ఓకేనా. బాగా ప్రాక్టీస్ చేయండి పదాలు. ఓకే. నెక్స్ట్ జతపరచండి అనేసి కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలను మనం ఇప్పుడు జతపరుద్దాం. ఓకే. జతపరచండి. ఫస్ట్ వన్ ఊడల, ఊడల. ఊత, ఊత. ఓకే. థర్డ్ వన్ బర్రె, బర్రె. ఫోర్త్ వన్ తొర్రి, తొర్రి. దీనికి మ్యాచింగ్ ఏమి ఇచ్చారు నాన్న, పాలు, మర్రి, నోరు, నెక్స్ట్ కర్ర. ఓకే. వీటిని ఇప్పుడు జతపరచాలి. ఊడలు ఏ చెట్టుకుంటాయి నాన్న, ఏ చెట్టుకుంటాయి ఊడలు? చూడండి, ఏది మ్యాచ్ అవుతుంది? పాలు, మర్రి, నోరు, కర్ర. మర్రి చెట్టుకి ఊడలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఊడల అన్న చోటకి ఏం మ్యాచ్ చేయాలి? మర్రిని మ్యాచ్ చేయాలి. ఓకేనా. ఊడల మర్రి, ఊడల మర్రి. ఓకే. నెక్స్ట్ ఊత, పాలు, నోరు, కర్ర. ఊత కర్ర, ఊత కర్ర. ఓకే. నెక్స్ట్ బర్రె పాలు. మనకు బర్రెలే కదా పాలు ఇచ్చేది. సో కాబట్టి బర్రె ఉన్న చోట పాలుకి మ్యాచ్ చేయాలి. బర్రె పాలు, బర్రె పాలు. నెక్స్ట్ తొర్రి నోరు, తొర్రి నోరు. ఓకే. ఇంకొకసారి పలకన్నా, ఊడల మర్రి, ఊడల మర్రి. ఊత కర్ర, బర్రె పాలు, తొర్రి నోరు. ఓకే. నీట్గా టెక్స్ట్ బుక్లోనే ఇలా మ్యాచ్ చేయండి అన్న. ఓకేనా. చూడండి ఇలా. నెక్స్ట్ క్రింది అక్షరాలతో ఖాళీలను పూరించండి. మనకు కింద కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఆ అక్షరాలను ఉపయోగించి మనము ఖాళీలను పూరించాలి. ఓకే. ఏ అక్షరాలు ఇచ్చారనా? తో, త్ర, ద్రు, రి, గ్ర. ఓకే. ఫస్ట్ వన్ డాష్, ర. Second one mum dash mu. Third one chum dash do. Fourth one ma dash. Fifth one sama
ఓకే. డాష్ ర. ఈ ఫస్ట్ బ్లాంక్ ఏమొస్తుంది నాన్న? తో, త్ర, ద్రు, రి, గ్ర. ఏ అక్షరం మ్యాచ్ అవుతుంది? తో. తొర్ర. మర్రి చెట్టుకి తొర్రలు ఉంటాయి కదా, సో అది అన్నమాట. తో రా. ఇక్కడ తో అనే అక్షరంతో ఫిల్ చేయాలి. కోతం ఇస్తే తో, తొర్ర, తొర్ర. ఓకే. నెక్స్ట్ మమ్ డాష్ ము. ఏ అక్షరం సరిపోతుంది చూడండి? త్ర. మంత్రము, మంత్రము. ఓకే. నెక్స్ట్ చం డాష్ డు. చంద్రుడు. ఈ అక్షరం చంద్రుడు. ఓకే. ఫోర్త్ వన్ మ డాష్ మర్రి, మర్రి, మర్రి. ఓకే. నెక్స్ట్ స మ డాష్ ము. లాస్ట్ వన్ సమగ్రము, సమగ్రము. ఓకేనా? ఒకసారి పలకండి అందరు నాతో పాటు. తొర్ర, తొర్ర, మంత్రము, చంద్రుడు, మర్రి, సమగ్రము. ఓకే. ఆన్సర్స్ మీరు టెక్స్ట్ బుక్లోనే ఫిల్ చేయండి అన్న, టెక్స్ట్ బుక్లోనే రాయండి. ఓకే. నెక్స్ట్ సరైన చోట రావత్తు చేర్చి వ్రాయండి. సరైన చోట రావత్తు చేర్చి రాయండి. ఓకే, రాద్దామా మరి? ఫస్ట్ వన్ చకము, సెకండ్ వన్ పతము, థర్డ్ వన్ ప్రకాశము, ఫోర్త్ వన్ వజము, ఫిఫ్త్ వన్ రంధ్రము. ఓకే. ఈ పదములకు సరైన చోట ఏం చేయాలి? రావత్తు చేర్చి వ్రాయాలి. ఓకే. ఫస్ట్ వన్ చకము. ఈ చకము అనే పదంలో ఏ అక్షరానికి రావత్తు వస్తుంది చెప్పండి? చకము అనే పదములో ఏ అక్షరానికి రావత్తు చేర్చి రాయాలి? కాకు రావత్తు చేర్చాలి. ఇప్పుడు ఏమవుతుంది? చక్రము, చక్రము కదా. నెక్స్ట్ సెకండ్ వన్ పదము. ఈ పదము అనే పదములో ఏ అక్షరానికి రావత్తు రావాలి నాన్న? తాకు రావత్తు రావాలి. ఇప్పుడు చదవండి. పత్రము, పత్రము, పత్రము. థర్డ్ వన్ ప్రకాశము, ప్రకాశము. ఏ అక్షరానికి రావాలి రావత్తు? పాకు, ప్రకాశము. ఓకే. నెక్స్ట్ వజము, జాకు రావత్తు రావాలి. వజ్రము, వజ్రము. అండ్ లాస్ట్ వన్ రంధ్రము. ధాకు రావత్తు చేర్చి రాయాలి. ఓకేనా? రంధ్రము. ఇంకొకసారి పలకండినా. చక్రము, పత్రము, ప్రకాశము, వజ్రము, రంధ్రము. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి. మనకు క్రింద కొన్ని ఖాళీలు ఇచ్చారు, ఆ ఖాళీలను సరైన పదముతో పూరించాలి. ఓకే. ఫస్ట్ వన్ ఊడల డాష్. పదము కాబట్టి అండర్లైన్ కొంచెము పెద్దగా వేసుకోండినా. డాష్
పాలు. థర్డ్ వన్ డాష్ కారు. ఫోర్త్ వన్ డాష్ మందారం. ఫిఫ్త్ వన్ డాష్ బండి. ఈ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. ఓకేనా? డాష్ చెట్టు. ఇందులో నుంచి మినిమం ఒక 2 or 3 వస్తాయి బ్లాంక్స్. ఓకే, ఫస్ట్ వన్ ఊడల డాష్. ఊడలు ఏ చెట్టుకుంటాయి? ఊడలు మర్రి చెట్టు కదా. సో ఇక్కడ ఊడల అన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఊడల మర్రి. చూడండి, ఇది మ్యాచింగ్లో కూడా వచ్చింది మనకు, అవునా? ఫస్ట్లో నుంచి చూడండి ఊడల మర్రి అని, ఇదే ఇక్కడ కూడా ఇచ్చారు ఖాళీలలో, కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఊడల మర్రి, ఊడల మర్రి. ఓకే, నెక్స్ట్ డాష్ పాలు. డాష్ పాలు. ఈ బ్లాంక్లో ఏ పదం రావాలి? బర్రె పాలు. ఇది కూడా వచ్చింది మనకు మ్యాచింగ్లో కదా. బర్రె పాలు. నెక్స్ట్ డాష్ కారు. కుర్ర కారు. కుర్ర కారు. ఓకే, నెక్స్ట్ డాష్ మందారం. ఎర్ర మందారం. మందారం పూలు ఎర్రగానే కదా నేను ఉండేది. సో ఇక్కడ ఈ బ్లాంక్లో ఏం రావాలి? ఎర్ర. ఎర్ర మందారం. డాష్ బండి. గుర్రపు బండి. గుర్రపు బండి. గుర్రపు బండి. ఓకే, నెక్స్ట్ డాష్ చెట్టు. మర్రి చెట్టు. డాష్ చెట్టు, మర్రి చెట్టు. మర్రి చెట్టు. ఓకేనా? ఇంకొకసారి పలకన్నా. ఊడల మర్రి. ఊడల మర్రి. బర్రె పాలు. బర్రె పాలు. కుర్రకారు. ఎర్ర మందారం. ఎర్ర మందారం. గుర్రపు బండి. గుర్రపు బండి. మర్రి చెట్టు. మర్రి చెట్టు. ఓకే, ఈ పదాలన్నీ కూడా అభ్యాసంలో మీకు ఇచ్చారు కదా నాన్న. స్టార్టింగ్లో పదాలు ఇచ్చిన ఖాళీలన్నీ కూడా ఇందులో నుంచే ఇచ్చారు, కాబట్టి మీరు ఈ పదాలను బాగా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ చదవండి అనేసి ఒక సెంటెన్సెస్ ఇచ్చారు. ఓకే, వ్యాఘ్రము అంటే పులి. వ్యాఘ్రము అంటే ఏంటి నాన్న? పులి. పులి అరుపును గాండ్రింపు అంటారు. పులి అరుపును ఏమంటాము? గాండ్రింపు అని అంటారు. మామూలుగా మనం అరిస్తే, ఇంట్లో వాళ్ళు అరిసి, మన ఇంట్లో ఎవరైనా అరిచారనుకోండి, అప్పుడు ఏమంటాం? ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు. అదే పులి అరిచింది అనుకోండి, అమ్మో పులి గాండ్రిస్తోంది అంటారు కదా. అదే అన్నమాట డిఫరెన్స్. ఓకేనా? ఇంకొకసారి చెప్పుకుందాము. వ్యాఘ్రము అంటే పులి. వ్యాఘ్రము అంటే ఏంటినా? పులి. వ్యాఘ్రము అంటే పులి. పులి అరుపును గాండ్రింపు అంటారు. ఇంకొకసారి, వ్యాఘ్రము అంటే పులి. పులి అరుపును గాండ్రింపు అంటారు. ఓకే.